ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము మల్లన్న సాగర్ వద్ద భూసేకరణ కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పూర్తిగా నిర్బంధం విధించి పోలీస్ రాజ్యం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నా అని చెప్తూ ప్రజలను తీవ్రమైనటువంటి నిర్బంధం పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గతంలో తడకపల్లి వద్ద రిజర్వాయర్ కట్టడానికి అప్పటికే కాలువలు పూర్తి అయినటువంటి పరిస్థితి. దాన్ని మార్చేసి రీడిజైన్ చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకారం లేనప్పటికీ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి 4-5 పోలీసులు చొప్పున వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ బలవంతంగా భూసేకరణ చేయించడానికి కంకణం కట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది నిజంగా పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యల్ని, ఈ అరాచకాన్ని, ఈ అరాచక పరిపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఇదే విధంగా ఒకవైపు నోటితోని బంగారు తెలంగాణ అంటూ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది చేస్తూ నుదురుతోని వెక్కిరించేటువంటి పరిపాలన చేస్తే రానున్న కాలంలో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇక నువ్వు చెప్తున్నటువంటి 1, 2, 3 జీవో ప్రకారము నువ్వేదైతే ప్రజల్ని అంగీకారం లేకుండానే అమ్మకాలు కొనుగోలు పద్ధతిలో వాళ్ళ ద్వారా ఏదైతే చేస్తా అంటున్నావో అది ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి కనబడతలేదు. 2013లో పార్లమెంటు ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టం ప్రకారమే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం ప్రకారము ఎవరైతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉన్నాయో 4 రెట్లు ఇవాళ మార్కెట్ వాల్యూలకు సంబంధించి 4 రెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 4 రెట్ల ప్రకారం తీసుకోవాల్సినటువంటి, ఇతర ప్రజలకు 3 రెట్ల ప్రకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేదైతే డబుల్ బెడ్రూమ్ చెప్తున్నావో మరి ప్రజలు అడుగుతూ ఉన్నారు, అదే పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏంటంటే గతంలో ఆ ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం అనేక అష్టకష్టాలు పడ్డటువంటి ప్రాంతం అది. అది ఉద్యమము నిర్వహించినటువంటి ప్రాంతం అది. అష్ట కష్టాలకు ఓర్చైనా కూడా చైతన్యవంతంగా అక్కడ ఉన్నటువంటి భూపోరాటం చేసినటువంటి ప్రజలు, ఆ ప్రజల్ని నువ్వేంటంటే లొంగ తీసుకుంటా అంటే లొంగేటువంటి ప్రజలు కారు. అది నీకు కూడా తెలుసు. నీ రాజకీయ లబ్ధి కోసం ఏంటంటే నీ ఫామ్ హౌస్ కోసము, నీకున్నటువంటి పరిస్థితుల కోసము అక్కడి ప్రజల్ని వంచి మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు మేల్కొనండి, హరీష్ రావు గారు కూడా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మేల్కొనకుండా మరి నువ్వు ఇబ్బంది గురి చేస్తా అంటే మరి అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎకరానికి 25 లక్షల మరి 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలి. ఎందుకనంటే అక్కడ పంట ఏదైతే ఉందో అది ఎంత కరువు వచ్చినా కూడా అక్కడ నీళ్ళు ఏందనంటే నీళ్ళు తప్ప అక్కడ నీళ్ళు ఉండేటువంటి పరిస్థితి, బోర్లు పనిచేసేటువంటి పరిస్థితి, 2 పంటలు పుష్కలంగా పండేటువంటి పరిస్థితి. అటువంటి ప్లేస్లో 25 లక్షలు ఇవ్వటం అనేది న్యాయము, ధర్మము. కాబట్టి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గజం భూమి కూడా లేనటువంటి పరిస్థితి. మరి కుల వృత్తుల వారు ఎక్కడ పోవాలి? వాళ్ళకు చేయాల్సింది వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చెల్లించకుండా ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇప్పటికేందంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఇవాళ వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండి కుటుంబం అంతా కదిలొచ్చి మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలబడితే మరి నువ్వెందుకు పట్టించుకుంటలేవో మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మరి ఏ విధంగానైతే బెంగాల్లో మరి అక్కడ ఉన్నటువంటి టాటాకు వ్యతిరేకంగా 30 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి సిపిఎంకు ఏ గతి పట్టిందో అదే గతి నీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా కొనసాగకూడదని చెప్పి కూడా మరి ఇప్పటికైనా మేల్కొని మరి ప్రజలకు అనుకూలమైన అటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు రీడిజైన్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి
ప్రాంతాన్ని కూడా మార్చేటటువంటి పరిస్థితి వచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తడకపల్లిలో 2 ప్రాజెక్టులు, ఒకటి మల్లన్నగా ప్రాజెక్టు, 2 కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు అని చెప్పి 2 ప్రాజెక్టులకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోరు. ఒక ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ, ఒక ప్రాజెక్టుకు 1 టీఎంసీ నీళ్లు మాత్రమే ఇచ్చి అక్కడ ఎవ్వరు కూడా భూములు ఇబ్బంది పడవద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కాల్వలు కూడా కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు పదులుకొని రీడిజైన్ పేరుతోటి ఇవాళ ఈ 2 ప్రాజెక్టులను కూడా 50 టీఎంసీలు అని ఒక ప్రాజెక్టుకు, మల్లన్న ప్రాజెక్టుకి ఏమో 50 టీఎంసీలు, అదేవిధంగా కొండపోచపల్లి ప్రాజెక్టుకు 20 టీఎంసీలు అని మొదలు చెప్పారు. తర్వాత 14 టీఎంసీలకు కుదించారు. ఇప్పుడు 7 టీఎంసీలు మాత్రమే అని చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్టు లోపల రీడిజైన్ చేసిన తర్వాత 25,000 ఎకరాలు నష్టపోతా ఉన్నారు, ముంపుకు గురవుతూ ఉంది. 14 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉన్నాయి. సుమారుగా 20,000 మంది ప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నారు. ఈ పరిస్థితులలో కూడా అక్కడ ప్రజలు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొదట మీరు రాజశేఖర రెడ్డి గారు ఏ నిర్ణయం అయితే చేసిరో దాని ప్రకారం ప్రాజెక్టు కట్టమని డిమాండ్ చేస్తూ, అది కాని పరిస్థితి ఉంటే మీరు ఏదైతే 123 జీవో ప్రకారం లావాదేవీలు రైతు వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటిది కాకుండా 2013 చట్టం ప్రకారం, ఆ చట్టం ప్రకారం ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు ఇవ్వని చెప్తా ఉన్నారు. ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఏ ల్యాండ్ అయితే తీసుకోవాలనుకున్నా 6 నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, గ్రామ సభలు పెట్టాలి, 100% మంది ప్రజల ఆమోదం తీసుకోవాలి. తద్వారానే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా కార్డు రేటు ప్రకారం, మార్కెట్ రేట్ ప్రకారం సవరణ చేసి దాన్ని 4 ఇంతలేమో సాధారణులకు, ఎస్సీ ఎస్టీలకు 4 ఇంతలు, మిగతా వాళ్ళకు 3 ఇంతలు ఇవ్వాలని చెప్పేది 2013 చట్టంలో ఉన్నటువంటి మాట. వీటన్నిటిని పక్కన పెట్టి ఆ ప్రాజెక్టు ఓన్లీ గజ్వెల్ నియోజకవర్గానికి, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోవడానికి రీడిజైన్ చేసేటటువంటి మూర్ఖత్వపు ఆలోచన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న ప్రజలు ఒకటే అడుగుతూ ఉన్నారు, మా భూములు పోయిన తర్వాత పక్కన 18 లక్షల నుంచి 25 లక్షల వరకు భూముల రేటు పలుకుతూ ఉంది. మీరు ఈ 5,80,000 మాకు ఇస్తే ఏం సరిపోవు, మీరు మమ్మల్ని సంతృప్తి పరిచిన తర్వాతనే ఈ ప్రాజెక్టును మీరు ముందుకు తీసుకుపోవాలనేటువంటి మాట చెప్తా ఉంటే కుల సంఘాలు అదే చెప్తుంది, జేఏసీలు అవే చెప్తున్నాయి, భారతీయ జనతా పార్టీ అదే చెప్తుంది. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడుకొని మీరు అక్కడ ప్రజలకు నష్టం చేయొద్దని చెప్పే మాట చెప్తా ఉంటే, ఇవాళ నిన్ననే హైకోర్టులో కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి రైతులు ఫిల్ వేస్తే వాళ్ళకు ఒకటే మాట చెప్పింది గవర్నమెంట్కు, మీరు 2019 చట్టం ప్రకారమే చేయండి, దాని ద్వారానే రైతులను ఒప్పించి మీరు ల్యాండ్ తీసుకోండి, వాళ్ళను ఇబ్బందులు పెట్టి తీసుకునేటటువంటి వ్యవహారం చేయకండి అని చెప్పి కోర్టు ముట్టకాయలు వేసే పరిస్థితి వచ్చినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా బిహేవ్ చేస్తుందంటే అర్థం చేసుకోండి. మన హరీష్ రావు గారు చెప్తా ఉన్నట్టు ఆ గ్రామాలలో పోయి మీరు 20,000 మంది జనాభా ఉన్నారు, మేము 40,000 మంది పోలీసులను పెట్టి ఈ మీ భూమి లాక్కుంటాం అనేటటువంటి దబాయింపులు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకే దయచేసి చట్టం ప్రకారం మీరు చేయండి, ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు మీరు 50 టీఎంసీలైనా 7 టీఎంసీలైనా గ్రావిటీ ద్వారా కింద కామారెడ్డి కావచ్చు, షామీర్పేట వరకు నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కింది భూములు సస్యశ్యామలమవుతున్నప్పుడు ఎవరైతే భూములు కోల్పోతుర్రో వాళ్లకు 2013 చట్టం ప్రకారం ఏమేమవుతున్నాయో అవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టు వస్తుందని తెలిసిన తర్వాత 18 నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ గ్రామాలు తీర్మానం చేసినాయంట, మేము మనం ఎవ్వరం కూడా ఎవరికి కూడా ఒక్క గుంటా భూమి కూడా అమ్మొద్దు అని చెప్పి తీర్మానాలు చేసుకునే పరిస్థితులలో ఈ 16-17 మంది ప్రజానికం, 25,000 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రజానికం ఎక్కడ పోవాలనో కూడా ఈ ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో ఇంకో మాట ఉంది, రైతులకు కానీ రైతు కూలీలకు కానీ లావణి పట్ట ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అందరికి కూడా ఒకటే ధర కట్టియవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడ్డప్పుడు రాజశేఖర రెడ్డి గారు లావణి పట్టా ఉన్న వాళ్ళకి 6 లక్షలు ఇచ్చిండు, పట్టా భూములు ఉన్న వాళ్ళకి 6 లక్షలు ఇచ్చిండు. ఆ పద్ధతిని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దయచేసి మీరు ప్రాజెక్టు రీడిజైన్ చేయడము ఒక పొరపాటు అయితే ఆ రీడిజైన్ చేసి వేలాది ఎకరాలు ముంపుకు గురవుతూ ఉంటే, వేలాది మంది ప్రజలు రోడ్డున పడుతూ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని పోలీసు బందోబస్తు మధ్య, పోలీసుల దిగ్బంధం మధ్య గ్రామాలు ఖాళీ చేస్తామనేటటువంటి దౌర్జన్యపు మాటలు ఈ కేసీఆర్ గారు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది.
మీ జిల్లా గురించి మీ నియోజకవర్గాల గురించి ఆలోచన చేసినప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏదో ఎర్రవల్లికో మీ ఫామ్ హౌస్కో ముఖ్యమంత్రి కాదు. ఈ రీడిజైన్ అనేటటువంటిది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల డెత్ డిజైన్కు మీరు మారుస్తూ ఉన్నారు. ఇది మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నా ఒక్క మాట మాట్లాడితే మీరు ప్రాజెక్టులకు వ్యతిరేకమని మాట్లాడతారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రాణహిత చేవెళ్ళ ఈ డిజైన్లో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్లకు 160 టీఎంసీలకు 38,000 కోట్ల రూపాయలలో కంప్లీట్ అయ్యేటటువంటి ఈ ప్రాజెక్టును 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత రీడిజైన్ చేసి దీన్ని 83,000 కోట్లకు మీరు పెంచిర్రంటే ఎవరిని కాపాడడానికి? కాంట్రాక్టర్లను కాపాడుకోవడానిక, కమిషన్లు తినడానిక, ప్రజల శ్రేయస్సు కొరక ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి దాంట్లో ఫిల్ వేసిరు, దాని మీద స్టే వచ్చేటటువంటి పరిస్థితి, హైకోర్టు అక్షంతలు వేసేటటువంటి పరిస్థితి. మీరు ఏ ప్రాజెక్టు కట్టినా ప్రజల శ్రేయస్సును కోరుకొని కట్టాలి తప్ప ప్రజలకు పునాది ఏది మనం బొందలు పెట్టేటటువంటి పరిస్థితి చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజల ఆమోదంతో చేయకపోతే అఖిల పక్షంలో మేము కూడా భాగస్వాములం అవుతాం, జేఏసీలో మేము భాగస్వాములం అవుతాం. అక్కడ న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి, నిన్ననే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంటు ఓ మాట చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారు పచ్చి వ్యభిచారం చేస్తుండు ఇక్కడ ఇతర పార్టీల నాయకులను కలుపుకొని అనే మాట. అదే టైంకు చంద్రబాబు నాయుడు గారు మా ఒక ఎమ్మెల్యేను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆంధ్ర ఎమ్మెల్యేను అమర్నాథ్ రెడ్డి గారిని అక్కడ కండువ కప్పుతా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడితేనేమో వ్యభిచారం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కండువ కప్పితేనేమో అది సంసారమా? ఈ 2 కండ్ల సిద్ధాంతం, 2 నాలుకల సిద్ధాంతం, కొనకు 2 తలల సిద్ధాంతం ఎందుకు ఈ విధంగా మారిండో అర్థమైతలేదు. అందుకే రేవంత్ రెడ్డి గారు మొదలు మీరు అక్కడి దుఃఖం ఏందో చెప్పుకోండి, ఇక్కడ దుఃఖం ఏందో మీరు చెప్పండి. ఇక్కడనేమో వ్యభిచారం, అక్కడ సంసారమా? ఇక్కడ చేసినా అక్కడ చేసినా ఎక్కడ చేసినా ఈ పొయ్యే ఎమ్మెల్యేలకు ఒకరోజు కాకుండా ఒక రోజు ప్రజలు ఫుట్పాత్ మీద చీపురు కట్టలు తోడుకొట్టే పరిస్థితి వస్తుంది. ప్రజలే అసహించుకుంటారు, కుటుంబ సభ్యులు అసహించుకుంటారు. ఇవాళ చాలా మాటలు మాట్లాడుతారు పార్టీలు మారిన వాళ్ళు, సవాళ్ళు విసురుతారు. మీరు పార్టీకి రాజీనామా చేసినప్పుడే, వేరే కండువ కప్పుకున్నప్పుడే మీరు పదవికి ఏ బీఫామ్ మీద అయితే గెలిచిర్రో, ఏ గుర్తు మీద అయితే గెలిచిర్రో ఆ గుర్తుకు సంబంధించినటువంటి పదవికి రాజీనామా చేస్తే మీ నాలికకు మాట్లాడే హక్కు ఉంటుంది. అంతే తప్ప ఎవరి మెప్పు గురించో ఎవరు స్క్రిప్ట్ రాసిస్తానో ఒక ఏది ప్రగల్భాలు పలికితే మాత్రం రేపు ప్రజలు ఫుట్పాత్ మీద చీపురు గట్టలతోటి కొట్టి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎంపీలను రోడ్డు మీద గల్లబట్టి కూస్తారనేది మాత్రం వీళ్ళు గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లన్న సాగర్ సంబంధించి మెదక్ జిల్లా అధ్యక్షునిగా నేరుగా అక్కడ గ్రామాలు సందర్శించడం జరిగింది. అక్కడ గ్రామాలు సందర్శిస్తే ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఒకటి అర్థం ఉంటుంది, కానీ 2 పంటలు పండే భూములను లాక్కుంటే అక్కడ సంబంధించి రైతులు చాలా ఆగమ్య గోచరంగా వాళ్ళ బతుకుపై భరోసా లేకుండా ఆందోళనకరంగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, ప్రాణాలు అయితే త్యాగం చేస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చేదిలేదని చెప్పేసి. ముఖ్యంగా ఎద్దు ఏడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని చరిత్ర ఉంది. ఈ చంద్రశేఖరరావు గారికి అంతిమ రోజులు మెదక్ జిల్లా నుండే వస్తున్నాయని చెప్పి అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంకో రకమైన బాధ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని పెళ్లి సంబంధాలు కూడా, అన్ని సంబంధాలు పెళ్ళిళ్ళు సెట్ అయ్యాక కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఉందంట అక్కడ. ఎందుకంటే ఈ ఊళ్ళే మొత్తం పోతాయి, ఎవరికి ఇచ్చారు నా బిడ్డని అంటే చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి చాలా అంటే చాలా ఆందోళనకరంగా ఉన్నారు అక్కడ. ఈ ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిస్తే ఆ 14 గ్రామాలు కూడా ముంపుకి గురి కాకుండా కూడా చేసే పరిస్థితి. ఈ దొరపెత్తనం, ఈ దొరలు వాళ్ళు బేసిజాలకు పోయి ఏదో అహంకారానికి పోయి సామాన్యమైన ప్రజల మీద విష ప్రయోగాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కన్న తల్లి ఉన్న ఊరు, రేపు వీళ్ళు ఊరు మా ఊరు ఏదని చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఊర్లకు సామూహికంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తే కంట తడిపెట్టే పరిస్థితి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, మెదక్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ
మెదక్ జిల్లా పార్టీ నాయకత్వం కానీ వారికి పూర్తిగా అండగా ఉంటాం. నీ అంతు చూస్తాం, మీ ఫామ్ హౌస్ ముట్టిస్తాం. అవసరమైతే ఈ కుంభకర్ణుడు గతంలో చెప్పిన చరిత్ర విన్నాం. కుంభకర్ణుడు 6 నెలలు వంటాడు 6 నెలలు తింటాడు అని. కానీ ఈ ముఖ్యమంత్రి గారు 6 రోజులు ఫామ్ హౌస్లో అంటున్నాడు, 2 రోజులు హైదరాబాద్ వస్తున్నాడు. సచివాలయానికి పోలేని ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా 14 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు వస్తే మాత్రం అది నీకు అంతిమ గడియలు సురువైనట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు న్యాయమైన దిశగా ఆలోచించి ఎక్కడ నష్టపోకుండా ఆ 14 గ్రామాలకు సంబంధించిన వాళ్ళని కాపాడతారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.